హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఆషాఢ మాసంలో మొదటి రోజు పూజ గదిని ఏ విధంగా క్లీన్ చేసుకున్నానో ఈ మినీ వ్లాగ్లో చూపిస్తానండి. అయితే ఆషాఢ మాసం ముందు రోజు జ్యేష్ఠ మాసం అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య తర్వాత ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. అలాగే అమావాస్య తర్వాత మొదటి రోజు ఆషాఢ మాసంలో వారాహి దేవి నవరాత్రులు కూడా జరుపుకుంటామండి. కాబట్టి వారాహిదేవి నవరాత్రులు జరుపుకునే వారైతే అమావాస్య ముందు అంటే ఆదివారం, సోమవారం రోజు ఈ 2 రోజుల్లో పూజ గది అలాగే ఇంటిని శుభ్రం చేసుకుంటారండి. అయితే వారాహిదేవి నవరాత్రులు 9 రోజులు జరుపుకుంటారు. కాబట్టి నేనైతే 9 రోజులు కాకుండా చివరి 3 రోజులు మాత్రమే అమ్మవారినైతే ఆరాధన చేసుకుంటాను. కాబట్టి అమావాస్య వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఆషాఢ మాసం మొదటి రోజు బుధవారం వచ్చింది. కాబట్టి పూజ గదిని అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. అలాగే ఆషాఢ మాసంలో ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలండి. మనం శ్రావణ మాసంలో ఎలాగైతే ఎక్కడ కూడా ఇంట్లో బూజు, దుమ్ము, ధూళి లేకుండా ఇంటిని శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా ఆషాఢ మాసంలో కూడా మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఆదివారం రోజే ఇంటిని శుభ్రం అయితే చేసుకున్నానండి. ఎక్కడ కూడా బూజు, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేసుకున్నాను. అలాగే అమావాస్య తర్వాత బుధవారం రోజు ఉదయాన్నే లేచి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకున్నానండి. తర్వాత నేను కూడా స్నానం చేసి పూజ గదిలో ఉన్న ఫొటోస్ అన్నిటినీ ఒక బట్ట పైన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పూజ గదిలో కూడా బూజులు ఎక్కడ కూడా లేకుండా శుభ్రం అయితే చేసుకున్నానండి. అలాగే పూజ గది క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా నీళ్ళలో రాళ్ళ ఉప్పు, చిటికెడు పసుపు అలాగే పచ్చకర్పూరము వేసి ఆ నీటితో ఇక్కడ టైల్స్ మొత్తం క్లీన్ అయితే చేసుకున్నానండి. పూజ గది ఇలా క్లీన్ చేసిన తర్వాత ఫొటోస్ అన్నిటిని శుభ్రం చేసి వాటికి గంధం, కుంకుమ బొట్టు ఈ విధంగా అలంకరణ చేసి తర్వాత పూజ గదిలో వేరే కొత్త బట్టలు ఈ విధంగా పరిచి వాటిపైన విగ్రహాలను ఫోటోనైతే ఇలా పెట్టుకున్నానండి. చాలామంది పూజ గదిలో ఫొటోస్ని డైరెక్ట్గా నేలపైన పెడుతూ ఉంటారండి. అంటే స్టెప్స్ పైన పెడుతూ ఉంటారు. అంటే టైల్స్ పైన, నేలపైన వాటిపైన పెడుతూ ఉంటారండి. ఎప్పుడు కూడా దేవతామూర్తి విగ్రహాలను డైరెక్ట్గా నేలపైన, టైల్స్ పైన పెట్టకూడదు. కొత్త బ్లౌజ్ ఈ విధంగా పెట్టి తర్వాత ఫొటోస్ మాత్రమే పెట్టాలండి. అలాగే కొంతమంది న్యూస్ పేపర్ పెడుతూ ఉంటారండి. న్యూస్ పేపర్లో మంచి కంటే చెడు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దేవతామూర్తి విగ్రహాల కింద ఏదైతే న్యూస్ పేపర్ పెడతామో అందులో ఉన్నవి ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మనం న్యూస్ పేపర్ కాకుండా బ్లౌజ్ పీస్ పెట్టాలండి. అలాగే పూజ గది క్లీన్ చేసిన తర్వాత ఇంగువ అలాగే గుగ్గిలంతో ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ పూర్తిగా తొలగిపోతుంది.